హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా థింకింగ్ తెలుగు. హీస్ ద రివ్యూ ఆఫ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టైలర్ రివ్యూ. సో ఇప్పటి నుంచో ఈ మూవీ యొక్క టైలర్ గురించి ప్రపంచం వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ అయితే లీక్ అయింది. ఇప్పటి నుంచి సోషల్ మీడియా అయితే తగలబడిపోయింది, మామూలు సెన్సేషన్ కాదు. దాని తర్వాత టైలర్ కూడా లీక్ అయింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది కానీ టైలర్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. అసలు ఏంటి మూవీ రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు కూడా అయితే వచ్చాయి. కానీ సడన్ గా మూవీ టైలర్ అయితే రిలీజ్ చేశారు మార్వల్ వాళ్ళు. టైలర్ ఎలాగుందంటే టైలర్ అయితే అదిరిపోయింది. అండ్ ఈ రేంజ్ లో ఉంటది అనుకోలేదు. అండ్ చాలా కొత్తగా కూడా ఉంది, చేయలేదు అసలు. ఇంకా ఈ స్టోరీ నో వే హోమ్ మూవీ అయిపోయిన 4 years తర్వాత అయితే ఈ స్టోరీ అనేది రన్ అవుతూ ఉంటది అనమాట. మనోడు న్యూయార్క్ అయితే వెళ్ళిపోతాడు, అక్కడ ఒంటరి లైఫ్ గడుపుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు స్పైడర్ మ్యాన్ గా ప్రజల్ని కాపాడుతూ ఉంటాడు అనమాట. సో ఇవన్నీ టైలర్లు అయితే చూపించారు. అండ్ ఈ మూవీ నాకు తెలిసినంత వరకు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లా భారీ గ్రాఫికల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే అందరూ ఈ మూవీ అంతా స్ట్రీట్ లెవెల్లో జరుగుతుంది కాబట్టి. కాకపోతే ఈ మూవీలో విలన్స్ ఎక్కువగా ఉంటారు. మాక్సిమం ఒక పావు గంటకి ఒక యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉండబోతుంది మూవీలో. మెయిన్ గా చాలా మంది టైలర్ లో హల్క్ ను గానీ పనిసర్ ని గానీ చూపించారు అనుకున్నాం, కానీ టైలర్లు అయితే రివీల్ చేశారు. అండ్ స్టోరీ ఎలా ఉండబోతుంది అన్నది కూడా రివీల్ చేశారు. మన పీటర్ పార్కర్ మ్యూటేషన్స్ మారడం, 6 hands స్పైడర్ మ్యాన్ గా మారిపోవడం అన్నది మూవీలో చూపించచ్చు. అండ్ ఈ మూవీకి డైరెక్టర్ ఎవరో కాదు, శాంగ్సీ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అన్నమాట. సో ఖచ్చితంగా ఫైట్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయి. అండ్ ఈ టైలర్ లో నాకు విఎఫ్ఎక్స్ కొంచెం ఆడ్ గా అనిపించాయి. ప్రతిదీ విఎఫ్ఎక్స్ కింద చేసినట్టున్నారు. స్టార్టింగ్ సీన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే స్పైడర్ మ్యాన్ మాస్క్ అయితే వేసుకుంటాడు, అది కూడా విఎఫ్ఎక్స్ లో అయితే అనిపించింది. అండ్ 2 months ముందు లీక్ అయిన టైలర్ చూస్తే ఈ టైలర్ చూస్తే రెండు కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి. పెద్దగా మార్పులు అయితే ఏం చేయలేదు, కానీ క్వాలిటీ వైజ్ ఇంకొంచెం పెంచుతారు అనుకుంటా నాకు తెలిసి. ఇంకా టైం ఉంది, టీవీ స్పాట్స్ వస్తాయి, ఇంకా టైలర్ 2 కూడా రిలీజ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం యాక్షన్ సీక్వెన్స్ అయితే పెట్టుంటే బాగున్నాం. ఎంతైనా స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కాబట్టి ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం. July 31st అయితే ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా మిస్ కాకండి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో.